వస్తున్నానే. బాగున్నావా చంద్రన్న? మంచిగున్నమ్మా. ఏమి ఇట్లా వచ్చినావు? ఏం లేదమ్మా, నేను రాత్రి నరేష్ అన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇదిగో ట్యాక్స్ ఆగి ఉంటుంది, రాత్రి ఇట్లా రావాలి అన్నాడు. మరి ప్రెసిడెంట్ పిలిస్తే రావాలి కదా. నాకు నరేష్ అన్ననే ఫోన్ చేసిండు రాత్రి, వచ్చి వెళ్ళలా ట్యాక్సా ప్రోగ్రామ్ ఉంది, 4 ముచ్చట్లు చెప్పమన్నాడు. అందుకే నేను కూడా వచ్చిన. అవును, ఇంతకీ అది కాదు కానీ వీళ్ళు తెలంగాణకి వెళ్ళేమో స్నాక్స్ తెప్పించారంటగా. ఓ, ఈ ట్యాక్స్ వాళ్ళు వేరే లెవెల్ అమ్మా. సో మన కోసము తెలంగాణ నుంచి ట్యాక్స్ అసోసియేషన్ వాళ్ళు మన కోసం చాలా స్నాక్స్ తెచ్చారు. ఏ స్నాక్స్ తెచ్చారనుకున్నావు? ఏంటిదన్నా? మురుకులు వేణమా, మురుకులు ఇరుక్కు. సకినాలు వేణమా, సకినాలు ఇరుక్కు. గవ్వలు, గవ్వలు వేణమా, గవ్వలు కూడా ఇరుక్కు. ఏందన్నా దిల్ రాజు గుర్తొస్తున్నాడు నువ్వు మాట్లాడుతుంటే? మరి దిల్ రాజు అన్న వస్తుండే కదా, మనసు ఖుషీగా ఉంది. అంతేనా? మరైతే నరేష్ అన్న పిలుద్దామా స్టేజ్ మీదకి? ఎందుకన్నా? ఎలా అంటే విందమ్మా, మరి ఈ ట్యాక్స్ ఈవెంట్ గురించి జనాలందరికీ చెప్పాలి కదా. సో అందుకే మన నరేష్ అన్న పిలుద్దామా? పిలిచేద్దాం. మరి నరేష్ అన్నని పిలిచే ముందు ఈయన గురించి ఒక మాట చెప్పాలి. అసలు ఎంత ఎదుగు ఎత్తినా, ఎంత ఎత్తు ఎదిగినా అలా ఒదిగుండే స్వభావం. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఒక బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఆ నవ్వుతోనే ఎదుర్కొంటాడు. ప్రతి ట్యాక్స్ ఈవెంట్ని తన సొంత ఇంటి పనిలా చూసుకుంటాడు. అలాంటి మన 12వ ట్యాక్స్ అధ్యక్షుడు నరేష్ సూరకంటి గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నరేష్ అన్న. అన్న నమస్తేనే. నమస్తే, ఎట్లున్నారు అందరూ? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. వీఆర్ గోనా హ్యావ్ ఎ fantastic programs. Dilraju garu will also be here, and we have a lot of local talent. So I would like you to sit, relax. Mana Telangana pindi vantalu, mana Telangana vantalu anni kuda meeru tini enjoy cheyandi. Thank you. నరేష్ అన్న జబర్దస్త్ చెప్పావు. మరైతే నరేష్ అన్న చెప్పినట్టు మీరందరూ రాఫెల్ టికెట్ తీసుకున్నారా? తీసుకోకపోతే ఫ్రంట్ స్టేజ్కి వెళ్ళి మీ రాఫెల్ టికెట్ని కలెక్ట్ చేసుకోండి. మరైతే నెక్స్ట్ ప్రోగ్రాము మనం మన ల్యాంప్ లైటింగ్ స్టార్ట్ చేద్దామమ్మా. చేద్దామన్నా. సో ల్యాంప్ లైటింగ్ కోసం మేము అనిల్ సంగుబట్ల
TAGSA, Dr. Swapna Konda, President-elect, Srimati Snigdha Bopidi, General Secretary, Sri Narendra Reddy Putta, Treasurer, Sri Rajshekar Raida, Joint Secretary, and Manohar Gai, Sri Venkat Jinnah, Sri Venkat Komera, Sri Madan Kumar Reddy Pedirigari, Srimati Vennela Aluka, Sri Narasimha Reddy Comedy. So this is our new EC group. So with that, I ask Mana President Naresh Garni the new EC members ni introduce cheyamani koruchunnanu. So I read their names one more time. Sri Naresh Reddy Shivarakanti, President of TAGSA, Dr. Swapna Konda, President-elect, Srimati Snigdha Bopidi, General Secretary, Sri Narendra Reddy Putta, Treasurer, Sri Rajshekar Reddy Raida, Joint Secretary, Sri Manohar Gai, Sri Venkat Jinnah, Sri Venkat Komera, Sri Madan Kumar Reddy Pedirigari, Sri Vennela Akula, Sri Narasimha Reddy Comedy. So Naresh Anna, మీరు ముందుకు వచ్చి మన గ్రూప్ గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. హలో అండి, నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ అందరు ఇక్కడ వచ్చినందుకు. మా టీము చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడానికి. ఇది అంత ఈజీ ఈవెంట్ అని కాదండి. చైర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, అది మాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ప్లీజ్ గివ్ మీ అప్లాస్ ఫర్ దట్ క్రియేషన్. థ్యాంక్ యూ. సో కొద్దిగా టైం తీసుకుంటాను మా టీం గురించి చెప్పడానికే. వీళ్ళందరూ చాలా ఎంతూజియాస్టిక్గా, అంటే వాళ్ళ ఫ్యామిలీ టైం వదిలేసుకొని ఈ మంచి ఈవెంట్ కండక్ట్ చేయడానికి రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఎక్కడ తక్కువ కావద్దు అనే ఫీలింగ్ తోటి పనిచేశారండి. సో దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద టీమ్. అండ్ మా టీంలో చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. వెంకటేశ్వర్ కొమ్మరా and Narasimha Reddy Comedy and Narendra Putta and Snigdha Bopidi, Swapna Konda, Vennela Aluka and Rajshekar Raida, Madan Kumar Reddy Pedigiri and Venkatesh Jinnah. థ్యాంక్ యూ అండి ఇక ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. అండ్ ఇది పర్సనల్గా ప్లీజ్ ఎంజాయ్ ద ఈవెంట్ అండ్ మేక్ షూర్ ఇట్లాంటి ఈవెంట్స్ మేము కండక్ట్ చేయాలంటే మీ సపోర్ట్, మీ ఫ్యామిలీ సపోర్ట్ అందరికీ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో వీళ్ళు ఇక్కడ ఈవెంట్ కోసం కష్టపడుతుంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్స్ కానీ హస్బెండ్స్ కానీ చాలా కోఆపరేట్ చేసి ఉంటారు. సో వాళ్ళకు కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాం TAGSA తరఫున. సో వాళ్ళని ఈజీగా బయటకు వదిలి ఇంత వర్క్ చేస్తున్నా సరే ఇంట్లో ఏమనకుండా ఉండి ఎంకరేజ్ చేస్తున్నందుకు సో TAGSA thanks them. So we thank new EC members for organizing this great event. Team is enjoying. So now we move on to the next part of the segment. So EC, you can go down. Thank you so much for నా పేరు ఆరాధ్య. నేను సిలికాన్ ఆంధ్ర మనబడిలో ప్రభాసం పూర్తి చేసి బాలగురువుగా ఉపాధ్యాయులకు సహాయం చేస్తూ ఉంటాను. మీ అందరికీ మనబడి గురించి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనబడిలో 4 నుంచి 6 లేక 7 వరకు బాలబడి తరగతులు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కొత్తగా బాలబడి చిన్నారులకు చక్కగా మనసుకు హత్తుకునేలా ఆడుతూ పాడుతూ తమకు నచ్చిన జంతువుల బొమ్మలతో పాటు నడిచే కథలు, ఆటలు చాలా హంగులతో కూర్చారు. ఇక 7 సంవత్సరాల వయసు నుంచి మొదలుపెట్టి ప్రవేశం నుంచి ప్రభాసం వరకు 5 స్థాయిలు ఉంటాయి. 3 స్థాయిల తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి జూనియర్ సర్టిఫికేట్ మరియు 5 స్థాయిల తర్వాత సీనియర్ సర్టిఫికేట్ లభిస్తాయి. మాతృభాషని కాపాడాలని ఆశతో, భావితరాలకు మాతృభాష అందించాలన్న ఉత్సాహంతో మొదలైనదే మనబడి ఉద్దేశం. మనబడిలో
కేవలం చదవటం రాయటమే కాక ఇంకా ఇతర చాలా కార్యక్రమాలలో పిల్లలు దేశవ్యాప్తంగా పాల్గొంటారు. బాలానందం రేడియో ప్రోగ్రాంలో తెలుగు మాట్లాట, స్పెల్లింగ్ బీ, తెలుగుకి పరుగు, పిల్లల పండుగ ఇలా చాలా కార్యక్రమాలలో పాల్గొని పిల్లలకి భాష మీద చక్కని పట్టు వచ్చేలాగా తీర్చిదిద్దుతారు. ఇప్పుడు మన బడిలో చదివే కొంతమంది పిల్లలు మీకు కొన్ని పద్యాలు, సామెతలు, పొడుపు కథలు మరియు ఓనిమ అంటే 1 నిమిషం పాటు తెలుగులో మాట్లాడడం చెప్తారు. నమస్తే, నా పేరు తరుణిక. నేను ప్రస్తుతం చదువు పూర్తి చేశాను. నేను ఎప్పుడు పద్యం చేస్తాను. ఘన కోపమే ఘన శత్రువు, ఘన శాంతమే ధనకు రక్ష, దయ చుట్టంబ, ఘన సంతోషమే స్వర్గము, ఘన దుఃఖమే నరకమందు, తథ్యము సుమతి. నా పేరు వియాన్. నేను ఒక సామెత చెబుతాను. అలసి తొక్క నేల కాలు కడగ నేల. తెలిసి తప్పు చేసి ఆ తప్పు సరిచేసి సందర్భంలో చెబుతాను. నా పేరు ఇవాంక. నేను ఒక పద్యం చెప్తాను. చీమల పెట్టిన పొట్టలు పాముల కిరవైన ఎట్లు పాముల దగ్గర హేమంబు గూడబెట్టిన భూమిసుల పాలజేడు భవిలో సమతి. నా పేరు సోహన్. నేను ప్రశ్నం పూర్తి చేసాను. నేను యొక్క పొడుగు కథ చెప్తాను. తెలిస్తే చెప్పండి. నాకు కొప్పు ఉంది కానీ జుట్టు లేదు. కళ్ళున్నా కానీ చూడలేను. ఎవరో చెప్పుకోండి. అవును, నా పేరు తరుణ్. నేను ఒక పద్యం చెప్తాను. గంగి గోవు పాలు, గరటిదైనను చాలు, కరవిదైననేమి కరము పాలు, భక్తిదైనను కూడు, భక్తిదైనను జాలు, విశ్వదాభిరామ విరురవేమ. నా పేరు అనుట్ సాయి దేవులపల్లి. నేను వచ్చిన సంవత్సరం ప్రమోదం తరగతికి వెళ్తాను. నేను ఇవాళ 1 నిమిషం పాటు ఆంగ్ల పదం వాడకుండా మా అమ్మమ్మ గురించి చెప్తాను. భారతదేశం అనే మాట నేను వినగానే మా అమ్మమ్మ గుర్తొస్తుంది. మా అమ్మమ్మ పేరు సుకన్య. సు అంటే మంచి, కన్య అంటే అమ్మాయి. మా అమ్మమ్మ పేరు లాగానే మా అమ్మమ్మ ఒక మంచి అమ్మాయి. మా అమ్మమ్మ ఇష్టమైన రంగు ఎరుపు రంగు. మా అమ్మమ్మ మాకు కొయ్య బొమ్మలు మరియు బట్టలు కొన్నప్పుడు అవి
మా అమ్మమ్మ చేసిన నాకు ఇష్టమైన వంట దోశ ఇంకా కరేపాకు పొడి. ధన్యవాదాలు. మీలో ఎవరైనా ఇట్లా ఒక అంశం మీద ఒక్క నిమిషం ఆంగ్లం పదం లేకుండా మాట్లాడగలుగుతారా? ఏదైనా నచ్చిన అంశం మీద మాట్లాడవచ్చు. మీరు కూడా మీ పిల్లల్ని మనబడిలో చేర్పించి మాతృభాషని నిలబెట్టండి. మరి మీకు తెలుసో లేదో, షావనా బేసిస్ స్కూల్ మెయిన్ క్యాంపస్ సివల్ దగ్గర కుమాన్ మరియు కొత్తగా సెగిన్లో ఒక సెంటర్ 3 చోట్ల తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు విజయ గోసాల గారు, ఉష గోవిందరాజు గారు, శ్రీదేవి ముమ్మిడి గారిని సంప్రదించవచ్చు. బయట టేబుల్ దగ్గర మీకు మరిన్ని వివరాలు తెలుపుటకు కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఉంటారు. రండి, మాతో చేయగలపండి, మాతృభాషకి సేవ చేయండి. జై తెలుగు మాత. So, what is your name? You want to say? So, nobody talks about. Okay. So, a particular. So, Tarunika. Say namaskaram. No, that's okay. Okay. So, Tarunika, మనకి ఇంకో పద్యం రెడీగా ఉంది. So, Tarunika. తన శాంతమే తనకు రక్ష దయ చిత్తమ్మ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరక మందు తథ్యము సుమతి. Wow, Tarunika, that's so nice. So, okay, so మన Tarunika ఒక పద్యం చెప్పింది, నందిని ఒక పద్యం చెప్పింది, తను కూడా ఒక పద్యం చెప్పింది. సో వీళ్ళలో మనం ఇద్దరు ఓకే. సో ప్రొటెక్ట్ గారు చాలా జనరస్గా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో ఇద్దరికి పద్యం చెప్పిన వాళ్ళకి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. సో థ్యాంక్ యూ నరేష్ గారు. సో ఒక పాప ఫస్ట్ తను వాలంటరీగా వచ్చింది కాబట్టి సో తన పేరు ఏంటి బాబు? నందిని. నందిని ఈజ్ అవర్ ఫస్ట్ వాలంటీర్. సో నందిని వేటూరి సో ఈజ్ అవర్ ఫస్ట్ విన్నర్. సో నెక్స్ట్ Tarunika. సో Tarunika నీ పేరు చెప్పు. Tarunika Malla. అంతే. సో మనకి పద్యం చెప్పారు కదా. సో మీరు ఇంకా ఎవరన్నా ఎక్స్ట్రా పద్యం చెప్పగలరా? సో చెప్తావా? ఓకే రామండి. థ్యాంక్ యూ. ఓ ఓకే ఓకే ఐ లైక్ ద ఎంతూజియాజం. సో వన్ మోర్ పద్యం ఫ్రమ్ నందిని. 1 2 3 చీమలు పెట్టిన పోడు, 4 5 6 ఉట్టికి 4 చేరు, 7 8 9 చీమల బాల ఎక్కింది, 10 లడ్డులు 10 లంగా చక్కచక్క పుట్టికి చేరంగా. ఓకే థ్యాంక్ యూ నందిని, దట్ వాస్ సో గుడ్. సో Tarunika I want to say one more పద్యం. ఓకే Tarunika మన కోసం ఇంకొక పద్యం చెప్తుందండి. గంగి గోవు పాలు గరిట రైనము చాలు, కడవ దైమనేమి కరువు పాలు, భక్తి గలుగు కూడు పట్టె రైనము చాలు, విశ్వదాభిరామ వినుర వేమ. వావ్ థ్యాంక్ యూ Tarunika and Nandini. So you may take the stage back and so can you get back to the stage please? Okay, so you're gonna say one more pajam for us. So you wanna say your pajam again one more time, louder. Okay, ready? So she. పెట్టిన పొట్టలు పాముల కిరవైన ఎట్లు పాముడు దగన్, హేమంబు గూడబెట్టిన భూమిసిన పాలు జేడు గోయిల సమతి. Wow, say your name, say your full name. Ivanka Konda.
So her name is Ivanka Konda. Okay, thank you Ivanka Konda. So go on, please be seated. So we're going to hear a few more padyams. Oh, wait, come on. So we have our first lady gonna give a gift to Ivanka Konda. Thank you, Ivanka. So that padyam is so nice. Okay, thank you so much. Now we have a lot of volunteers. Wow, we have a lot of volunteers. Look at what Manavadi is doing. So they are doing a great job teaching our kids good Telugu. So thank you, Manavadi. See, we have so many volunteers. So now we're going to select one person. In the interest of time, we're going to choose one person in this group and we're going to call them again. Okay? Okay, so we have a lot of time, but then we're going to make them say all the padyams. It looks like we have a lot of time. So we'll start with this gentleman. Okay, what's Vamshi Gopur garu to come on to the dais, please. ప్రతి సంవత్సరం మనం ట్యాక్సాలో సంస్కృతి ఏంటంటే ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత పాత ప్రెసిడెంట్ బయటికి వెళ్ళబోయే ముందు టార్చ్ని అంటే పవర్ని మన కొత్త ప్రెసిడెంట్కి ఇస్తారండి. సో దిస్ సెరమనీ ఈజ్ అబౌట్ ఆల్ దట్. సో హియర్ వి హావ్ వంశీ గోపూర్ గారు. సో మన వంశీ, సో లెట్స్ గివ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ ప్రెసిడెంట్. ఇచ్చింది ఒక వర్డ్ అన్నాను, అంతఃకరణ శుద్ధితో. అంతఃకరణ శుద్ధితో ప్రాక్టీస్ చేసినాం. Big round of applause, please. వంశీ అన్న ఒక్క నిమిషం. మీరు వెళ్ళే ముందు మీరు ఏమైనా అనుకున్నారు జరగలేదా, ఆర్ను ఏమైనా మిగిలిపోయినా మన నరేష్ అన్న మీరు ఏమైనా చెప్దామన్నారు, మీ ఎక్స్పీరియన్స్ చెక్ అలాగే తీసుకొచ్చారు. యాక్చువల్లీ నాకు మా పాత ఈసీకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను చేయగలిగినంత మొత్తం ఈసీ వాళ్ళని. అండ్ నరేష్ అయితే ద ట్రాన్సిషన్ వాస్ స్మూత్ బికాస్ హీ వాస్ ఆల్రెడీ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. Vamshi garu, please stay on the dais. Please stay on the dais. We want to call Rupa Ramraj garu to the dais, please. So we want to felicitate our outgoing president and his wife, Ruma Ramraj garu. So ఇందాక చెప్పినట్టుగా ప్రెసిడెన్సీ అంటే చాలా డిఫికల్ట్ అండి. లైక్ దే హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్, దే హ్యావ్ టు కోఆర్డినేట్ అ లాట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ ప్రెసిడెన్సీ అండ్ దేర్ సాక్రిఫైస్ టు మేక్ దీస్ థింగ్స్ హ్యాపన్, వీ వాంట్ టు ఫెలిసిటేట్ అవర్ ప్రీవియస్ ప్రెసిడెంట్, ద 11th president of TAGSA and her wife and his wife, Rupa Ramraj garu. Please come on to the dais, please. So మనం వారికి మెమెంటో ఇచ్చి సత్కరించబోతున్నాము. సో అవర్ ప్రెసిడెంట్ నరేష్ గారు అండ్ ఆయన సతీమణి లక్ష్మి గారిని డయాస్కి ఆహ్వానిస్తున్నాం. Let's give a big round of applause. మాకు సౌండ్ వినిపించట్లేదండి, అసలు ఎనర్జీ లేదండి థియేటర్లో. సో వంశీ గోపూర్ గారికి మన 12వ ప్రెసిడెంట్ నరేష్ గారు షాలో కప్పి సత్కరించారు. Thank you so much, Vamshi Gopur garu and Rupa Ramraj garu, for your services to TAGSA. And ఇంకొక లాస్ట్ ఉంది. సో మేము ఇంకొక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకే అండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ everyone, and once again thank you so much Vamshi Gopur garu and Rupa Ramraj garu for your services to TAGSA as 11th president, and thank you Naresh garu for facilitating this. Now, as we have facilitated our previous president, we want to remember our elders. So a lot of people help community, a lot of people serve the community with their good nature. So we want to remember them every year. So this year we want to felicitate our guest of honor, Vijay Gunagatti garu. So here I call upon Vijay Gunagatti garu onto the dais, please.
I call upon Vijay Guruganti Garu onto the dais to felicitate Vijay Guruganti Garu. I call upon Sri Naresh Shuraganti Garu. Naresh Shuraganti Garu is stage with the company of Ansi. So, thank you. Vijay Guruganti Garu, ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ అండి. సో మన తెలుగు కమ్యూనిటీలోనూ సాంస్కృతిక కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటూ మన సమాజానికి సహకరిస్తూ ఉన్నారు. ఇలాంటి గనక కలిగిన అతిథి మన కార్యక్రమానికి వచ్చినందుకు మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అలానే మన విజయ్ గురుగంటి గారు ప్లాటినం స్పాన్సర్ కూడాను. సో మంజు గురుగంటి గారు దయచేసి స్టేజ్ మీదకి రావస్తున్నాము. మంజు గురుగంటి గారు మన ఈవెంట్కి వన్ ఆఫ్ ద 3 స్పాన్సర్స్లో విజయ్ గురుగంటి గారు అండ్ మంజు గురుగంటి గారు కూడా ఉన్నారు. సో మంజు గురుగంటి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. So, Manju Guruganti Garu and Vijay Guruganti Garu, thank you so much for sponsoring this event. Thank you so much, sir. So, Vijay Guruganti Garu, we wanted to say a few words to our audience. Thank you very much for Naresh Garu and for a big gathering here. We have been doing it for 10 years. I have never seen this much crowd. Thank you all for coming and making this event very successful. Thank you all for the organizers who did so much work. And seeing this, all the kids, when my kids were small, we have done the same thing. So please encourage the kids to do and come to all these engagements every year. Thank you very much, and I wish best of luck for the next few years as well. And Vamshi's presidency as well. Thank you. Thank you so much, Vijay Guruganti Garu. Okay, so Vijay Guruganti Garu ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ అండి. మన తెలుగు కమ్యూనిటీలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ప్రతి ఈవెంట్లో తన హ్యాండ్ ఉంటుంది. సో అతని సేవలు శాన్ ఆంటోనియోలో చాలా మంది తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు వన్ మోర్ టైం. సో ఆఫ్టర్ దిస్ ఐ కాల్ అపాన్ అవర్ అవుట్ గోయింగ్ ఈసీ. లాస్ట్ ఇయర్ మన విజయ్ గారి సారథ్యంలో వీళ్ళందరూ పనిచేశారు. సో ఇందులో కొందరు ఈసీ మెంబర్స్ ఇప్పుడు అవుట్ గోయింగ్ ఈసీ మెంబర్స్గా మన ప్యానల్ నుంచి వైదొలుగుతున్నారు. సో అవుట్ గోయింగ్ ఈసీ మెంబర్స్ని స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. Let's welcome Shalini Araviti, Srikanth Bezanki, Balawant Sangireddy and Anil Kumar Danda. Please come on to the stage. I call upon so our outgoing EC, please come on to the dais, please. So వీళ్ళకి మొమెంటులో బహుకరించడానికి మన ప్రెసిడెంట్ గారిని స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సో మన ప్రెసిడెంట్ నరేష్ గురుగంటి గారు వీళ్ళకి మొమెంటోస్ ఇచ్చి సత్కరిస్తారు. సో మన అవుట్ గోయింగ్ ఈసీస్ గురించి, వాళ్ళు పడిన శ్రమ గురించి, వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ గురించి మన అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ గారు ఒక 4 మాటలు మాట్లాడతారు. మనకు శాలిని అరవిటి గారు అవైలబుల్ లేరండి. విజయకి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు విజయకి ఇలా పనిచేస్తున్నారు. చికెన్ విజయకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ మొత్తం మీరు తెలుసుకుంటారు. బలవంత్ అయితే మీకు ఫుడ్లో ఏమన్నావాడు మొత్తం బలవంత్ చేసుకునేవాడు మొత్తం
మొత్తం ట్రెజరర్ కూడా ఉంది. థ్యాంక్ యూ. మీరు స్టేజ్ మీదకి వస్తారు ఒకసారి. యా, శాలిని గారి తరఫున మీరు మూమెంట్ తీసుకుంటారు కానీ. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. సో శాలిని గారు అవర్ అవుట్ గోయింగ్ ఈసీ. సో తను ఈరోజు రాలేకపోయారు. ఆవిడ తరఫున తన హస్బెండ్ వివేక్ గారు తీసుకుంటున్నారు. సో శాలిని గారు యాక్చువల్లీ వివేక్, సో శాలిని గారు లాస్ట్ టైం మేము డెకరేషన్లో తను చాలా హెల్ప్ చేస్తుంది. ఆల్సో ఈవెంట్ ఫర్ ద ఫోటోగ్రాఫ్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Vijay Gubur Garu on outgoing EC. So we're going to call the outgoing EC names one more time. Shalini Araviti, Srikanth Rajanki, Balwant Singhireddy, Anil Kumar Tanda. Thank you so much, outgoing EC, for your exemplary services last year. Okay, so we come back to our performances. So guys, like I just want to say again, how much EC works to gather this kind of organizations. Every time when you gather an organization or event, it takes a lot of effort. We need to raise sponsorships, we need to gather participants, we need to coordinate and book the stage, order food. There are a lot of activities. All these people sacrifice their personal time so that we can meet here as a family. And we want to thank them on their services. And outgoing EC this time, last year we had a lot of grand events. It's all because of them and their leader Vijay Gubur Garu. Thank you so much. And we have our team coming, F7 Fusion. And it's being coordinated by Ramya Kotaru and choreographed by Priya Damodar. Thank you for all the EC. Thank you. Thank you, Anna and Surya. Thank you so much. I think here I am not seeing Anuradha. Probably she will be missing this program. But definitely, yeah. Thank you. So we want Naresh Garu to felicitate our brand sponsors, BV Orthodontics and Stone Oak Urgent Care Family. So you're looking at Dr. Sudhir Garu is felicitated with a shawl from Naresh Garu, and our first lady is giving the momentum. Thank you so much, Sudhir Garu. So now it's turn for our another brand sponsor, BV Orthodontics. Sri Sarita Chirreddy Garu, Sri Chandrasekhar Reddy Gita Garu. So give them a grand applause, please. So without their help or without their contributions, it will be hard to sustain our events. So we are meeting them because of their generous contributions towards TAXA and make these events possible. We heartfully thank you, our brand sponsors, BV Orthodontics, Stone Oak and Vayu Clinic. Thank you so much. And now we have more sponsors to thank. So we have our co-sponsors. Yeah, the co-sponsors are Dr. Govardhan Reddy and Srimati Sukrita Bhubala. If they are on, please come on to the dais. Please come on to the dais. Dr. Sri Govardhan Reddy Garu and Srimati Sukrita Bhubala and Dr. Sri Lakshmi Miriyala, Dr. Sri Manohar Miriyala Garu. Please come on to the dais, please. Sorry, I think co-sponsors available later. Now let's move on to the platinum sponsors. We have more sponsors for this event. The platinum sponsors, Dr. Kiran Cheruku and Srimati Deepa Maladi. Please come on to the dais, please. And Sri Lakshmi Reddy, Surakanti, Sri Naresh Garu. They are the platinum sponsors. So please come on to the dais, please, as the platinum sponsors and the president. Dr. Sridhar Dhiram and Dr. Madhavi Dhiram Garu, please come on to the dais, please.
So I know you guys don't want to come on to the dais, but please come on to the dais. We want to show our sponsors. I read again, Dr. Kiran Cheruku and Srimati Deepa Maladi, Dr. Sridhar Biram, Dr. Srimati Madhavi Biram, Srimati Swati Sanguvatla, Shri Anil Sanguvatla, Dr. Manjula Gunaganti, Dr. Vijay Gunaganti, Shri Venu Sangani, and representation from Biryani Express, Srimati Rupa Ramaraj, Shri Vamsi Gopurgaru. So these are our platinum sponsors. Please come on to the dais please to collect your mementos. So here we come, we have Sri Madhavi Biram garu. Hi Madhavi garu. We would like to చెక్కులు వాళ్ళు రాశారండి రికగ్నిషన్ మీద తీసుకుని. Waiting for Kiran Cheruku. Thank you, Sridhar garu. So I bring in our platinum sponsors, Kiran Cheruku, Srimati Deepa Maladi, Sri Lakshmi Surakanti, Sri Naresh Reddy Surakanti, Dr. Sridhar Biram, Srimati Madhavi Biram, Srimati Swati Sanguvatla, Shri Anil Sanguvatla, Dr. Manjula Gunaganti, Dr. Vijay Gunaganti, Shri Venu Sangani, and representation from Biryani Express, Srimati Rupa Ramaraj, Shri Vamsi Gopurgaru. Thank you so much for your sponsorship. Without you guys, it's hard to celebrate together in this grand stage. And TAXA, heartfully thank you for your generous contributions towards TAXA. You are looking at Dr. Sridhar and Srimati Madhavi Biram garu. Thank you so much, Dr. Sridhar and Srimati Madhavi Biram garu. Give them a good round of applause. So we have a representation from Biryani Express. అనిల్ గారు మీరు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలండి. Thank you so much, Biryani Express. Everybody is waiting for food and so thank you so much for contributing as a platinum sponsors to TAXA. We are waiting for next one. Venu Sangani. So వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ పాప మొమెంటం తీసుకుంటుంది. Vamsi Gopurgaru and Rupa Ramaraj garu, please come to the dais please. So our previous president garu, please Shri Vamsi Gopurgaru and Rupa Ramaraj garu, please come to the dais please to collect your platinum sponsor memento. And next one will be Srimati Swati Sanguvatla garu and Shri Anil Sanguvatla garu, please come on to the dais please. Well, looks like thank you so much, Rupa Ramaraj garu and Vamsi Gopurgaru, for your contributions towards TAXA. Apart from contributing your time, you are contributing money to TAXA. Next one,
శ్రీమతి స్వాతి సంగపట్ల గారు and శ్రీ అనిల్ సంగపట్ల గారు, ప్లీజ్ come on the dais, please. So these are our platinum sponsors for this year 2025. Our president will felicitate them with the memento and the shawl. Thank you so much, Anil Garu, and thank you so much, Swati Garu, for contributing towards TAGSA. We are so happy to be here. Okay, so we have our President Naresh Surakanti Garu onto the dais, please. So as I said before, like our grand sponsors are key to this program. Their contributions and their time and dedication to TAGSA helps us to live here. Thank you so much, Vayu Clinic Garu. From Vayu Clinic, Sri Manjulata Balan Garu, come on the dais, please. Thank you so much once again, Manjulata Balan Garu and Sri Sai Kumar Garu for your grand sponsorship to our event. Vivek. Thank you, Vivek. Once again. Namaste. May I have your attention, please? మన తెలంగాణ అసోసియేషన్ వారి ఈరోజు జరుపుకున్న సాంస్కృతిక కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నేను చిన్నగా ఉన్నప్పుడు మెదక్, కరీంనగర్ మిగతా ప్రాంతాల్లో చిరుతల రామాయణము, దండనాల రామాయణం అని ప్రతి ఊర్లో చిన్న చిన్న గ్రూపులు పాడుతూ ఉండేవి. ఈ రామాయణం జానపద స్టైలు ఆర్ యక్షగాన స్టైల్లో ఆర్ మన వీధి భాగవతం స్టైల్లో ఉండేది. దీన్ని 1949లో రుక్మంగట్ల విమోహన్ శర్మ గారని గజ్వేల్ నుంచి హైదరాబాద్ స్టేట్లో బుక్ రిలీజ్ చేయడం జరిగింది. So, for 4-5 minutes, I'm just going to give a sample how it looks. Okay, I ask all small kids go on, please be seated. It will be a wonderful folklore performance. I want the kids' parents to take them back to the tables, please. All the kids gathered in the center, please leave the place, please. Thank you. Gananata, oh Gananata, Jai Rama Rama, Hari Mukha Tolukimpu Muhaga, Jai Rama Rama, Vinnamulanu Troyavelika, Jai Rama Rama, Vinchana Vishwanayaka, Jai Rama Rama, Padunavaya Dudagadamma, Jai Rama Rama, Sharada Mammela Gadamma, Jai Rama Rama, Sita Ramula Charitammu, Jai Rama
ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి అడిగిందంట, ఏమయ్యా నువ్వే దేవుడు కదా, ఎప్పుడు ఏదో జపం చేస్తూ ధ్యానంలో ఉంటావు, నేనెందుకు అవసరం అంటే శివుడు అన్నాడంట, నాకు కూడా ఒక గురువు ఉన్నాడు, నా దైవం ఒకడు ఉన్నాడు అంటే అలాంటి దైవం ఎవరు నాకు తెలియతే నీకు చెప్తా వినని శివుడు పార్వతికి చెప్పిన కథ, శివుడు ద్వారా పార్వతి విన్న రామాయణము ఈ పుస్తకంలో ఇలా ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. ఎవరి గురించి జపము చేయదో ఎవరి గురించి జపము చేయదో జయ రామ రామ, ఎవరి గెంపు తప్పమెట్టిదో జయ రామ రామ, ఆచార్యుడు నాకు గలండు జయ రామ రామ, అతడు నన్ను కాపాడగలండు జయ రామ రామ, నీకు కూడా గురువెవరయ్యా జయ రామ రామ, నాకు నేను తెలుపగలయ్యా జయ రామ రామ, నాకు రెండు రఘునాథుండు జయ రామ రామ, నారాయణ మూర్తి అతండు జయ రామ రామ, దశరథ భూనాథు సుతుండు జయ రామ రామ, దైవము నా తండ్రి అతండు జయ రామ రామ, రఘురాముని చరితము వినవే జయ రామ రామ, రఘురాముని మహిమలు గనవే జయ రామ రామ, రమణీమణి భక్తిశీలమై జయ రామ రామ, రామాయణ సుధను ప్రోలవే జయ రామ రామ, అయోధ్యమును పట్టము నేలే జయ రామ రామ, అట్టిపురము ఏలువాడు జయ రామ రామ, అలికుడు దశరథుడు వాడు జయ రామ రామ, ముగ్గురు భార్యల తరిగి గలరు జయ రామ రామ, సంతానము లేని లోపము జయ రామ రామ, స్వంతమున కొసగ తాపము జయ రామ రామ, గురుడి అని మేరకు రాదు రామ రామ, కల్పయోగ యాగమునొకటి జయ రామ రామ, అది మెచ్చిన అగ్నిదేవుడు జయ రామ రామ, పాయసము నిత్యను వేగా జయ రామ రామ, ఆత్మసుతుల పిలిచెడు రాదు జయ రామ రామ, కౌసల్య కైకేయులు జయ రామ రామ, తంచినారు నాటిని వారు జయ రామ రామ, ఇరువురకు పాయసమిచ్చే జయ రామ రామ, ఇచ్చి కాంచి సంతకమునను జయ రామ రామ, అందరూ అయోధ్య చేరిరి జయ రామ రామ, ఆనందము కలిగియుండిరి జయ రామ రామ, పుల్లకూరలు ఆరగించిరి జయ రామ రామ, బడకులు కగనందించిరి జయ రామ రామ, 9 మాసములైనట్టే జయ రామ రామ, తొందరగా నొప్పులు పుట్టే జయ రామ రామ, విలంబి నామవత్సరమందు జయ రామ రామ, వేగ చైత్ర మాసమునందు జయ రామ రామ, సూర్యుడుండే మేషమందులా జయ రామ రామ, శుద్ధనం మధ్యాహ్నమున జయ రామ రామ, కర్కాటక లగ్నమందు జయ రామ రామ, ఉచ్చస్థితి గ్రామలుండగా జయ రామ రామ, పుత్రుడు కౌసల్యకు కలుగా జయ రామ రామ, భూపాలుని కపుడు తెలుపగా జయ రామ రామ, గురుని తోడ కలిసి వచ్చిరి జయ రామ రామ, కైకేయికి పుత్రుడు పుట్టే జయ రామ రామ, కలిగిన సంతోషం బట్టి జయ రామ రామ, సదోమిత్రికి కలిగిరి కవలు జయ రామ రామ, శోభముల చిన్నవాడు జయ రామ రామ, ప్రేమ వీర గురిని వేడుక జయ రామ రామ, నామములని ఇచ్చటరగా జయ రామ రామ, బాలురలు గుర్తు చూచియు జయ రామ రామ, పరమాత్ముండంచు తలుచును. We welcome Naresh Surakanni garu onto the stage to give his speech. సో నరేష్ సూరకండి గారు మీకు తెలిసిందే, చాలా సౌమ్యంగా ఉంటాడు, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నవ్వుతానే దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ రియలీ ప్రివిలేజ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఎంజాయ్ హిస్ లీడర్షిప్. నరేష్ అన్న, కమ్ టు ద స్టేజ్ and give us a few words about yourself and then tell us about what's your plans for TAGSA and other things. Thank you, Naresh Anna. Thank you everyone. అందరూ ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. నమస్తే. తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం.
చేస్తుంది అంటే వాళ్ళ విజన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అదే అండి తెలంగాణ అంటే. ఇకపోతే ట్యాక్సా విషయానికి వస్తే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన తెలంగాణ సంస్కృతి, మన తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ మన భావితరాల వారికి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, హోలీ పండుగ, తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం మన ఆనవాయితీ. తెలంగాణ పండుగలను మనము ఇక్కడ కుటుంబాలతో కలిసి జరుపుకోవడం ఒక గొప్ప అదృష్టం అని, ఇవే మన బంధాలను మరింత బలపరుస్తాయి. అమెరికాలో ఉండి కూడా మన మట్టిలోని సువాసన మన గుండెల్లో దాచుకున్నాం. అందరికీ పరిచయం చేయడం మా లక్ష్యం. మీ అందరి సహకారం ట్యాక్సాని రోజు రోజుకి అభివృద్ధి దశలో సాగిస్తుంది. లేకపోతే స్థానిక సంస్థలైన టాసా, ఐఎస్ఏ వారితో సహకరిస్తూ హెల్త్ కేర్ క్యాంప్ చేయడం జరుగుతుంది. దాంట్లో ట్యాక్సా బ్రేక్ఫాస్ట్ మరియు అలాగే యూటీఎస్ఏ యూనివర్సిటీలోని స్కాలర్షిప్లు ట్యాక్సా ఇవ్వడం జరుగుతుంది. దానికి మీ సహకారాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా అవసరం అనేది. లాస్ట్లీ చెప్పాలంటే తెలంగాణ అనేది మీది, మాది, మనందరిది. జై హింద్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ. Thank you, Naresh man. So that was a great speech. So TAXA is planning a lot of
Chadare koi rakhe, so kase chal rakhe.
ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ప్రేయసి కాదా వహప ఎవరేమంటున్నా వినది ప్రేమవా వహప ఎదురేమంటున్నా కది ప్రేమవా వహప కళ్ళు పెరుగుతున్న కది ప్రేమవా వహప ఎదురే రాకున్నా నిజమి ప్రేమవో చెడి Saki, Priya, you love me now forever, forever. Priya, nande paatku pranam, pallavi aise, pallavi aise, premaku pranam, preyasi kada, preyasi kada, vayasagata, neenu gadichina. నన్ను మరిచిన పదే పదే పరాకులే ఈ ఆశలో ఈ ఆశలో తిరిగించగా అదే అదే ప్రేమిస్తే మనసుంటే ప్రేమకే తెలుసంటే అది ప్రేమించిందో ఏమో నిన్నే రాజుమంటే నువ్వుకి చాలా ఇష్టం నువ్వునే కోసం విన్నాను నాలో నమ్మకే తెలియని పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ప్రేయసి కాదా ఫస్ట్ ఈ సాంగ్ ఏంటో చెప్పండి, గెస్ చేసి మాతో పాటు పాడండి. ఓకే, జామురాతిరి జోల పాడనా జోరు గాలిలో చారణీయకే వయారి వాలు కళ్ళలో స్వరాలు ఎరుగు వేళ జామురాతిరి జోల పాడనా గెలుపుకి సూత్రమే take it easy policy
scene. లేదు కొంచెం ఫాస్ట్ చేసినప్పుడు వీళ్ళు కొంచెం స్లో ఉన్నట్టున్నారు. నువ్వు లేదు సెల్యులర్ ఫోన్ కంప్యూటర్ తో నిన్ను ఆకన్నే మలిచేనా టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా మెరుపులు మెరిసేనా I like this box. హలో, ఎలా ఉన్నారు? సో నాది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విజిట్. సో ఇక్కడ ఇలా మీ ఈవెంట్ జరుగుతుందని రామకృష్ణారెడ్డి గారు చెప్తే సరే, మీరు మంచి మూడ్లో ఉన్నారు. మీ మూడ్ని నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. మంచి పాటలు పాడుతున్నారు, మీరు మంచి ఎగిరి ఎగిరి గంతులు వేస్తున్నారు. రాగానే నన్ను వచ్చి డ్యాన్స్ చేయమని అడుగుతున్నాడు. సో
ఇలా మన తెలంగాణ ఆవిర్భావోత్సవ దినోత్సవాన్ని తెలుగు వాళ్ళందరూ కలిసి చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు సో మీ అందరికీ నా శుభాకాంక్షలు. అండ్ ఓకే, ఎనీహౌ మీ అందరికీ ఇక్కడ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఫ్యామిలీతో మొత్తం యూఎస్లో మా దిల్ రాజు డ్రీమ్స్ అండ్ లాగిన్ దాని గురించి వర్క్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా మా శ్రీరామ్ గారు ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేశారు. సో తర్వాత రామకృష్ణారెడ్డి గారు అండ్ వీళ్ళందరూ ఇలా ప్రోగ్రామ్ ఉంది మీరు రావాలన్నారు. సో మేము ఫ్యామిలీతోని మీ ఫ్యామిలీస్ అందరినీ కలవడానికి వచ్చాము. సో మై సన్ అండ్ మై వైఫ్ ఆల్సో ఇస్ దేర్, అందరం కలిసి వచ్చాము. సో ఎస్, మూవీలో యాక్ట్ చేయాలా? ఓకే. సో దిల్ రాజు డ్రీమ్స్ అనేది అది మీరు ఎక్కడ ఉన్నా మీకు సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేయండి. మీ టాలెంట్ అమెరికాలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో కనిపించేలాగా చేసే బాధ్యత నాది. సో నో డౌట్ పేరెంట్స్ ఎంతో కష్టపడి అక్కడ ఉన్న పేరెంట్స్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఎదిగి నెక్స్ట్ జనరేషన్ మీ గురించి వాళ్ళన్నీ వదిలి